వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే వెరీ బిగ్ అప్డేట్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే మనకి ఈ రోజు వీడియోలో అయితే చెప్పేస్తున్నాను. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మనం చూసుకుంటే కనుక సెప్టెంబర్ 15 వరకు అయితే కనుక సొంతంగాను మరియు అలాగే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందే అవకాశం ఉంటుందని అయితే ఈ సర్వే అయితే స్టార్ట్ చేశారు. ఇక ఈ సర్వే యొక్క బిగ్ అప్డేట్ చూసుకుంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, అలాగే ఇప్పటి వరకు ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు, అలాగే వన్ మోర్ టైం డేట్ని ఎక్స్టెండ్ చేశారు, అది ఎప్పటి వరకు అయితే మనం ఈ రోజు వీడియో ఇట్లే చూసేద్దాం. ఇక దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం చూస్తే 1 minute మనకి కరెంట్ స్టేటస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనే మనం కౌశలం స్కిల్ సర్వే అని కూడా అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు పెట్టిన పేరు కౌశలం సర్వే అని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి పేరు పెట్టడం జరిగింది. ఇక దాంట్లో కనుక మనం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారు 27,92,000 క్యాండిడేట్స్ డేటా అయితే ఆటోమేటిక్గా అయితే పుష్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అర్హతలు ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ ఆర్ అబోవ్ అర్హతలను అయితే తీసుకుని అయితే ఇప్పటి వరకు 16,46,000 క్యాండిడేట్స్ని అయితే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే వ్యాలిడేషన్ అయితే గ్రామ వార్డు సచివాలయం వారు అయితే చేశారు. ఇంకా పెండింగ్ కనుక మనం చూసుకుంటే ఇంకా 11,46,000 అప్లికేషన్స్ అయితే పెండింగ్, క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయని అయితే మనకి ప్రజెంట్ ఉన్న స్టేటస్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు వన్ మోర్ టైం డెడ్ లైన్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. 16 అక్టోబర్ 2025 వరకు అయితే కనుక స్ట్రిక్ట్లీ నో డిలే, ఇంకా తర్వాత అయితే ఎక్స్టెండ్ చేయరు. సో ఎవరైనా క్యాండిడేట్స్ ఇంకా ఇప్పటి వరకు అయితే అప్లై చేసుకోలేకపోతే కనుక 16 అక్టోబర్ 2025 లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రొసీజర్ అన్నది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, ఆర్ మీరు సచివాలయం సిబ్బంది ద్వారా కూడా చేసుకోవచ్చు. నేను వీడియో లాస్ట్లో కూడా ఒకసారి మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఇక మనకి ఈ యొక్క అప్డేట్ కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పటికే కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆల్ ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, డీజీఓస్కి అయితే ఈ మిగిలిన సర్వేని కూడా 16 అక్టోబర్లోపు అయితే కంప్లీట్ చేయమని అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ప్రభుత్వం వారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్ ఫంక్షనరీస్ మస్ట్ అటెండ్ అండ్ కంప్లీట్ ద సర్వే బిఫోర్ ది డెడ్ లైన్. మీ వద్దకు మీ పెండింగ్ కనుక మీ అప్లికేషన్ కనుక పెండింగ్ ఉంటే సచివాలయం సిబ్బంది ద్వారా, అలాగే సెల్ఫ్ రిజిస్ట్రేషన్కి అయితే యాక్టివ్గా ఉంది, దాని ద్వారా కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలని అయితే నేను ముందు వీడియోలో అయితే చెప్తాను. ఇక దీనికోసం సంబంధించిన ఒక అప్డేట్ వన్ మోర్ అప్డేట్ చూసుకుంటే వెబ్ కెమెరాస్, అలాగే హెడ్ ఫోన్స్, అలాగే మైక్, ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్స్కి అలాగే ఎంపీడీఓస్కి ఇప్పటికే అవైతే రావడం జరిగింది. మన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అందరికీ ఎగ్జామ్స్ నిర్వహించడం కోసం ఇవైతే ఇప్పటికే వీరికి రావడం జరిగింది. ఇక ఆ డివైస్ వర్కింగ్ కండిషన్ అయితే చెక్ చేసుకోమని అయితే ప్రభుత్వం వారు అయితే ఎంపీడీఓస్కి అయితే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక అప్కమింగ్ షెడ్యూల్, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అప్డేట్ ఏమిటి, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, జాబ్ ఎప్పుడు వస్తుంది అని మనకి క్యాండిడేట్స్ అయితే లాస్ట్ వీడియోలో చాలామంది అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఫ్రమ్ ది నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్, అంటే మనకి 16 వరకు అయితే మనకి డేట్ డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి 16 తర్వాత అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కనుక 20th ఆన్వర్డ్స్, మ్యాక్సిమం 20th నుంచి మనకి చూసుకుంటే కనుక ఎగ్జామ్స్ అయితే పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్రమ్ ది నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ విల్ బి బిగిన్ ఫర్ ఆల్ కౌశలం క్యాండిడేట్స్. ఇక్కడ ఇది కనుక మనం చూసుకుంటే కనుక ఎవరైతే కౌశలం సర్వేకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ నియర్లీ 20th అక్టోబర్ నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సచివాలయం సిబ్బంది ద్వారా లేదా సచివాలయం డిపార్ట్మెంట్ వారి ద్వారా. నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే కౌన్సిలింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారైతే ప్రిపేర్ అవ్వండి. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ద వ్యాలిడేటెడ్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ డేటా విల్ బి షేర్డ్ విత్ ద కంపెనీస్ ఫర్ ద జాబ్ ప్లేస్మెంట్. ఎవరైతే ఈ ఎగ్జామ్స్లో అయితే నెక్స్ట్ వీక్ రాబోయే ఎగ్జామ్స్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో ఎవరైతే మీరు క్వాలిఫై అవుతున్నారో మీ యొక్క డేటాను అయితే వ్యాలిడేట్ చేసి కంపెనీస్కి అయితే జాబ్ ప్లేస్మెంట్స్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అయితే మీ యొక్క డేటాను అయితే షేర్ చేయబోతున్నారు. సో క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే
ఇంకా బూస్ట్ చేయండి. ఎవరైతే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీద ఎవరైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదైతే ఒక బిగ్ అప్డేట్. నెక్స్ట్ వీక్ అయితే ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఇప్పటికే మీరు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మీ యొక్క మండల ఆఫీసులకి అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే కూడా డెడ్ లైన్ డేట్ని అయితే గవర్నమెంట్ వారు అయితే పెంచడం జరిగింది. కాబట్టి మీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే కనుక మీ సచివాలయం సిబ్బంది ద్వారా లేదా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా అయితే అప్లై చేసుకోండి. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లింక్ ఏంటి అని కనుక మనం చూస్తే కనుక ఇదైతే కనుక ఏ విధంగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్. ఈ లింక్ అయితే క్లిక్ చేసిన నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. కౌశలం సర్వే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్లో కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే 1 మినిట్. ఇక ఈ లింక్ మనం క్లిక్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని మనం కంప్లీట్ చేసుకోవాలంటే ఏవి డాక్యుమెంట్స్ కావాలని కనుక మనం చూసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనకి ఉండాలి. అలాగే మొబైల్కి అయితే ఆధార్ లింక్డ్ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే ఏ యూనివర్సిటీ దగ్గర మీరు కాలేజ్ దగ్గర మీరు ఒక డిగ్రీని అయితే కంప్లీట్ చేశారో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే లాంగ్వేజెస్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అన్నదైతే ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్క్స్, మీరు డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ ఐటీఏలో ఎన్ని మార్క్స్, పర్సంటేజ్ మార్క్స్ ఆర్ గ్రేడ్స్ ఎంత వచ్చిందో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్, ఆ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇక నోట్ కనుక మనం చూసుకుంటే ఎవరైతే 10th మరియు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే డాక్యుమెంట్స్ ఏమీ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క డైరెక్ట్ డేటాని అయితే ఇచ్చేయచ్చు. డాక్యుమెంట్స్ లేకుండా మీ యొక్క డేటా కూడా సబ్మిట్ అవుతుంది. 10th ఇంటర్ క్యాండిడేట్స్ కూడా మీ యొక్క కౌశలం సర్వే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్నారో మీ యొక్క డేటాని సబ్మిట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చూసుకోవాలి అనేది అయితే ఇప్పుడు కనుక మనం చూసేద్దాం. ఇక సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే కనుక మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ రిజిస్టర్డ్ నెంబర్కి మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వన్స్ యూ ఎంటర్ ది ఓటీపీ వ్యాలిడేషన్ అయితే జరగడం అయితే జరుగుతుంది. మీరు యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక వ్యాలిడేషన్ జరిగిన తర్వాత మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ స్క్రీన్లో కనుక మనం చూసుకుంటే మీ యొక్క ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే నేటివ్ డిస్టిక్, అలాగే మీ యొక్క జెండర్, అలాగే స్టేట్, ఇవి అన్నీ కూడా గవర్నమెంట్ డేటాబేస్ ప్రకారం అయితే లోడ్ అవ్వడం అయితే జరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వన్స్ యూ ఎంటర్ ద ఓటీపీ వ్యాలిడేషన్స్ విల్ బీ కంప్లీటెడ్. ఆ తర్వాత మీ యొక్క మెయిల్ ఐడిని కూడా ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిల్ కూడా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ మెయిల్ ఓటీపీని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ వ్యాలిడేషన్ కూడా జరగడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే కనుక స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏదైతే మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ చేస్తున్నారో లైక్ బీటెక్ ఆర్ బీఏ ఆర్ సంథింగ్ బిఏ డిగ్రీ ఆర్ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే, లేదా ఐటీఐ ఆర్ డిప్లొమా ఏదైతే హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆర్ స్పెషలైజేషన్ అయితే ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క హైయెస్ట్ డిగ్రీలో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క హైయెస్ట్ డిగ్రీని పాస్అవుట్ ఇయర్, ఏ ఇయర్లో అయితే కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అయితే ఇక్కడ మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఐటీఆర్, డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ ఉన్నదో వారైతే యొక్క మీ డీటెయిల్స్ని అయితే సర్టిఫికేట్ డీటెయిల్స్ని ఇచ్చేసి సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th ఆర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీకు ఇక్కడైతే ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు. మీరు ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో వారి యొక్క క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, అలాగే దాని యొక్క పర్సంటేజ్, అలాగే ఆ యొక్క అదర్ క్వాలిఫికేషన్ యొక్క పాస్అవుట్ ఇయర్, అలాగే లొకేషన్, అలాగే సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేసి ఇక్కడైతే మీరు ఒక యాడ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే కనుక స్క్రీన్ అయితే ఈ విధంగా విజిబుల్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి 1/1 అదర్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి 1/1 సర్టిఫికేట్ నేమ్, అలాగే సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అగైన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఇష్యూ డేట్ అలాగే ఎక్స్పైరీ డేట్ అయితే ఈ రెండు కూడా మ్యాండేటరీ కాదు. సో ఈ యొక్క మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్, సర్టిఫికేట్ నేమ్, అలాగే సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయితే చేయొచ్చు. ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు అది ఒక క్వాలిఫికేషనే ఉంటే కనుక ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ యూ
వన్స్ యూ ప్రెస్ ది సబ్మిట్ బటన్ మీ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్క్ హౌస్లం సర్వే ఏదైతే ఉందో దానికైతే మీరు సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే మీకు మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆల్ అప్డేట్స్. ఇక క్విక్గా మనం ఒకసారి ఈ వీడియో యొక్క రివ్యూ అయితే చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక క్విక్ రివ్యూ కనుక ఈ వీడియో యొక్క క్విక్ రివ్యూ కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి అయితే ఇంకోసారి అయితే డెడ్ లైన్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంకా డెడ్ లైన్ కనుక మనం చూసుకుంటే 16th అక్టోబర్ వరకు అయితే డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పటి వరకు సర్వే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదో మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇక ఆ లింక్ అయితే మనం డిస్క్రిప్షన్ ఇచ్చాము. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ సచివాలయ సిబ్బంది ద్వారా కూడా మీ యొక్క సర్వేని అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మీ యొక్క మండల ఆఫీసులకి అయితే హెడ్ క్వార్టర్స్కి అయితే రావడం జరిగింది. ఇక ఎగ్జామ్స్ కనుక ఎప్పుడు ఉంటాయని కనుక మనం చూస్తే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్స్ కూడా నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ 20th అక్టోబర్ నుంచి అయితే మీ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ విల్ బీ బిగైన్ 20th అక్టోబర్ నుంచి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సచివాలయం డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే జరగడం జరుగుతుంది. ఎవరైతే పాస్ అయి ఉంటారో క్వాలిఫై అవుతారో ఈ యొక్క ఎగ్జామ్ ఆ క్యాండిడేట్స్ యొక్క డేటాను అయితే కంపెనీస్కి అయితే గవర్నమెంట్ వారు అయితే షేర్ అయితే చేయడం జరుగుతుంది. వన్స్ గవర్నమెంట్ వారు షేర్ చేసిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేల ద్వారా పూర్తయినట్టే తర్వాత మీకు కంపెనీస్కి ఎవరైతే ఎలిజిబుల్ వస్తారో వాళ్ళకైతే జాబ్ ప్లేస్మెంట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దిస్ ఈస్ టుడేస్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.